నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంతానలేమి సమస్యలకి వన్ ఆఫ్ ద రీజన్ ట్యూబ్స్ బ్లాకేజ్ కూడా అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అసలు ఈ ట్యూబ్స్ బ్లాకేజ్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఒక ట్యూబ్ పనిచేసినా కూడా సంతానం కలగడానికి ఎంతవరకు మనకు ఛాన్సెస్ ఉంటుంది? ట్యూబ్ బ్లాకేజ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్ఫూర్తి గారు ఫ్రమ్ కన్సీవ్ ఆఫ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ కొండాపూర్. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, స్త్రీలలో కన్సీవ్ కాకపోవటానికి వన్ ఆఫ్ ది రీజన్ ట్యూబ్స్ బ్లాకేజ్ అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ ట్యూబ్స్ బ్లాకేజ్ అనేది ఎందుకు జరుగుతుంది? దీనికి కూడా ఏజ్ క్రైటీరియా అనేది ఏమైనా ఉంటుందా? 10 to 20% ఆఫ్ ఫీమేల్స్లో ఈ ట్యూబల్ ఇష్యూస్ అనేవి చూస్తుంటాము. సో ట్యూబ్ బ్లాక్ అవ్వడం, ట్యూబ్ బ్లాక్స్ అనేవి రకరకాల టైప్స్ ఉంటాయండి. అంటే 2 సైడ్స్ బ్లాక్ ఉండడము, ఓన్లీ స్టార్టింగ్ పాయింట్లో బ్లాక్ ఉండడము, ఆర్ చిన్న చిన్న ఫ్లిమ్జీ బ్లాక్స్లా ఉండడము, ఫ్లిమ్జీ అడిషన్స్లా ఉండడం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. సో అసలు ఈ బ్లాక్స్ అనేవి ఎందుకు వచ్చాయని చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తాం. అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్స్, ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ట్యూబ్లో మనము అది ఎప్పటి నుంచో ఉంది, అది మనం ఐడెంటిఫై చేయలేదు, ట్రీట్ చేయట్లేదు అన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాము. సో దానిలో ట్యూబ్ అనేది మోర్ కామన్ ఇన్వాల్వ్ థింగ్ అనమాట మొత్తం కింద పార్ట్లో. సో దానిలో ఇంకొకటి మన ఇండియాలో మోస్ట్ కామన్ రీజన్ లాగా టీబీ లాగా చెప్తామండి, ట్యూబర్క్యులోసిస్. సో టీబీ అనగానే చాలా మంది ఏంటంటే ఓన్లీ లంగ్స్లో వస్తుంది, దగ్గు ఉంటుంది అందరికీ అనుకుంటారు. బట్ ఇది అలా కాదండి. జెనైటల్ టీబీ ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంచెమందిలో ఏంటంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ రావడము, సరిగా రాకపోవడము, ఇలాంటి కొంచెం ఇష్యూస్ ఉంటాయి. ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్లా ఉండడము తప్ప మేజర్గా మనం ఐడెంటిఫై చేయలేం. సో ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది సపోజ్ ట్యూబ్లో వచ్చింది అన్నప్పుడు ట్యూబ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మనము అది ఎప్పుడైతే ఐడెంటిఫై చేయకపోవడము, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళు చెప్తుంటారు పేషెంట్స్, అంటే మా యంగ్ ఏజ్లో ఊరుకుకే అట్లా అబ్నార్మల్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ కొంచెంమందిలో ఉంటుంది, అది కూడా అందరిలో ఉండాలని లేదు. రికరెంట్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాగా ఉంది, ఫీవర్స్ వచ్చేవి, అలా హిస్టరీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి హిస్టరీ ఉంటుంది, కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. సో ఇన్ఫెక్షన్స్ ఉండి అవి సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల పెయిన్ రావడం లాంటిది కొంచెమందిలో ఉంటాయి, అందరికీ ఉండాలని ఉండదు అది. సో పెయిన్ రావడము, ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, సో ఇలా. అండ్ కొంచెమందిలో మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. పీరియడ్స్ రాకుండా ఆగిపోతాయా? కొంచెమందిలో ఎస్పెషలీ ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి ట్యూబ్లో ఉంటుంది, లైనింగ్లో ఉంటుంది, ఎక్కడైనా రావచ్చు. సపోజ్ లైనింగ్లో వచ్చినప్పుడు ఆ పొర అనేది చాలా థిన్గా ఉందనుకోండి, ఆ డ్యామేజ్ అయిపోయి థిన్ అయిపోయినప్పుడు కంప్లీట్ పీరియడ్స్ ఆగిపోవడం కూడా చూస్తుంటాం మనం. అంటే ఎక్కువగా అబార్షన్స్ అవ్వడం, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటిది రావడం, ఇవి కూడా కాజ్ అవుతుందంటారు? ట్యూబల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్లోనే ఫర్టిలైజ్ అవుతుందండి. సో కలయిక అనేది ట్యూబ్లోనే అవుతుంది. అలా అయిన తర్వాత ట్యూబ్ లోపల చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, సీలియా అంటాం. అవి ఏం చేస్తాయంటే కరెక్ట్గా బీట్ చేస్తూ ఉండాలి. ఆ ఫామ్ అయిన ఎంబ్రియోని బీట్ చేసుకుంటూ యూట్రస్ లోపల పుష్ చేస్తుంది. సో ఒకవేళ ఈ సీలియా ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి, ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడే అతుక్కునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్టోపిక్, ట్యూబల్ ఎక్టోపిక్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ ఇంకొకటి ఆ మజిల్ అనేది కరెక్ట్గా బీట్ అవ్వట్లేదు, అదేమైనా రివర్స్గా వెళ్తుంది, అలాంటప్పుడు కూడా మనకి ఆ ఎక్టోపిక్ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అలా ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ట్యూబ్ అన్హెల్దీ ఉందా అన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఎక్టోపిక్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్యూబల్ ఇవాల్యుయేషన్ కూడా నెక్స్ట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అనేది. అప్పుడు కూడా ట్యూబ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎప్పుడండి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్స్. మనం ఒకవేళ ఎర్లీగా డయాగ్నోస్ చేసామంటే మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేస్తే సరిపోతుంది, ట్యూబ్ని తీయాల్సిన అవసరం ఉండదు. సో వెంటనే మనము కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చి అది కరిగిపోయేలాగా చేస్తాం. ఒక్కొక్కసారి కొంతమందికి డీలే డయాగ్నోసిస్ ఉంటుంది, పెయిన్ అనేది వస్తుంటుంది, బ్లీడింగ్ వస్తుంది, బట్ పట్టించుకోరు, అంటే ఏదో నార్మల్గా అనుకొని వదిలేయచ్చు. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ట్యూబ్ రప్చర్ అయ్యే రిస్క్ ఉంటుందండి. అలా రప్చర్ అయిన తర్వాత మాత్రం మనం చేసేది ఏమి ఉండదు. ఏ సైడ్ అయితే ట్యూబ్ రప్చర్ అయిందో ఆ ట్యూబ్ని కంప్లీట్గా తీసేయాల్సి వస్తుంది. సో సర్జికల్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ 2 మేనేజ్మెంట్, సపోజ్ మెడికల్ మేనేజ్మెంట్ చేశాము అన్నప్పుడు అటు సైడ్ ఏదైతే ట్యూబల్ ఎక్టోపిక్ అంతా క్లియర్ అయిపోయింది అన్నాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటాం, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది, ట్యూబ్లో ఏదైనా అన్హెల్దీగా ఉందా ట్యూబ్ అనేది, ట్యూబ్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. ఓకే. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు, లేకపోతే పెల్విక్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి, అప్పుడు కూడా ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయా? డెఫినెట్లీ అండి. అంటే అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాము, అది అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో అవి ఏదైనా వెళ్ళి మళ్ళీ ఫైనల్గా ఆ ట్యూబ్లో, ఒకవేళ ఆ ట్యూబ్లో ఇన్ఫెక్ట్ అయింది అని అంటే అక్కడే పస్ ఫామ్ అవ్వడము, దాంతో లోపల అతుకులు ఫామ్ అవ్వడము, బ్లాక్స్ అనేవి అయిపోవడము, హైడ్రోసాల్పింగ్స్ అంటాము. అంటే ట్యూబ్ లోపల అది చాలా స్వెల్ అయిపోయి, నార్మల్గా ట్యూబ్ అనేది చాలా సన్న
చాలా సన్నగా ఉంటుందండి. అలా కాకుండా చాలా లావ్ అయిపోయి దాని లోపలంతా పస్ అక్యుములేట్ అయిపోయి ఒక్కొక్కసారి బ్లడ్ అక్యుములేట్ అయిపోయి హైడ్రోసాల్పింగ్స్ లా అని చెప్తుంటాం. సో చిన్నప్పటి నుంచే డయాబెటీస్ ఉంది అని అనుకోండి లేడీస్లో, సో వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది? డయాబెటీస్కి జనరల్గా వాళ్ళల్లోనే ఎక్కువగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది, వల్వా దగ్గర ఎగ్జాక్ట్లీ. సో ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, ఈ ఎస్పెషలీ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము, అవి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ దానివల్ల ట్యూబ్ బ్లాక్ అయ్యేది ఎక్కడా లేదండి. సో బ్లాకేజెస్ అయ్యాయని మనం ఎలా తెలుసుకోగలుగుతాం మ్యామ్? సో నార్మల్గా ట్యూబ్ బ్లాక్స్ అనేవి మనకి ఈ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లోనే బయటపడతాయండి. మనం బేసిక్ ఇవాల్యుయేషన్లో ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తుంటాము, వైఫ్కి స్కాన్ చేస్తాము. స్కాన్లో కూడా మనకి ట్యూబ్ బాగా స్వెల్లింగ్ అయ్యి ఎక్కువ హైడ్రోసాల్పింగ్స్లా ఉంటే తప్ప మనకి స్కాన్లో కనిపించదు, బికాస్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మనం ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తాం అనమాట బేసిక్ ఇవాల్యుయేషన్లో. సో ఈదర్ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ ఆర్ సోనోసాల్పింగోగ్రామ్ అనే 2 టెస్ట్లు ఉంటాయి. సో దీనిలో ఏంటంటే మనము కింద నుంచి డై పుష్ చేస్తాము. పుష్ చేసిన తర్వాత ఆ డై అనేది యూట్రస్ ద్వారా ట్యూబ్ ద్వారా బయటికి వచ్చి స్పిల్ అవ్వాలి 2 సైడ్స్. అలా ఫ్రీగా అయితే ట్యూబ్ ఓపెన్ అన్నట్టు దాని డయాగ్నోసిస్ పెడతాము. ఒకవేళ ఎక్కడన్నా ఇప్పుడు రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉంది అనుకోండి, అసలు బయటికే రాలేదనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ లాగా డయాగ్నోస్ చేస్తాము. ఒకవేళ 2 సైడ్స్ రాలేదనుకోండి, బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ లాగా మనకు ఆ టెస్ట్లో కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ ఎలా అన్నప్పుడు మనకి లాప్రోస్కోపీ అనేది కన్ఫర్మేటివ్ టెస్ట్ లాగా చెప్తామండి. అంటే మనం ఒక చిన్న పోర్ట్ వేసి పొట్టలో కెమెరా పెట్టుకొని డైరెక్ట్గా చూస్తాము. కింద నుంచి డై పుష్ చేసినప్పుడు ఆ డై అనేది ఫ్రీగా వస్తుందా లేదా మనం డైరెక్ట్ మన ఓన్ ఐస్తో చూస్తాం. సో అది ఫైనల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట మనకి. సో ఈ టెస్ట్లోనే ఒకవేళ బ్లాకేజెస్ 2 ట్యూబ్స్ ఉన్నాయో లేకపోతే ఒక ట్యూబ్ బ్లాకేజ్ అయిందో తెలుసుకున్న తర్వాత దాన్ని క్లియర్ చేయడానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఇస్తామండి. ఇప్పుడు మనం ఎస్పెషల్ లాప్రోస్కోపీ చేసాము డయాగ్నోస్ చేయడానికి ట్యూబ్ అన్నప్పుడు దాని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఇష్యూ ఉంది, ట్రీటబుల్ ఉంది అంటే అదే సైకిల్లో అదే సెట్టింగ్లో అప్పుడే ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లిమ్జీ అడిషన్స్లా ఉంటాయి కొన్నిసార్లు, అంటే చాలా చిన్నగా అడిషన్స్, అదేంటంటే జస్ట్ మనం ఒక చిన్న క్యాథెటర్ పెట్టి పాస్ చేసినప్పుడు అది పోతుంది. సో అలా చిన్న ఫ్లిమ్జీ అడిషన్స్ అయితే మనకి క్లియర్ అయిపోతుందండి. వేరాస్ ఆల్రెడీ చాలా గట్టిగా అయిపోయి ఉన్నాయి అడిషన్స్, మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ట్యూబ్ డ్యామేజ్ అయిపోయింది, ఆర్ ఇందాక చెప్పినట్టు హైడ్రోసాల్పింగ్స్ 2 సైడ్స్ ట్యూబ్స్ బాగా స్వెల్లింగ్ అయిపోయినాయి, అలా ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఈవెన్ ట్యూబ్ రిమూవ్ చేయాలనే ఆప్షన్ కూడా చెప్తుంటామండి. బికాస్ అట్లా డ్యామేజ్ అయిన ట్యూబ్ని మనం సర్జరీ చేసి రిపేర్ చేసినా కూడా మళ్ళీ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఒక్కొక్కసారి మళ్ళీ అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడం, మళ్ళీ దాని తర్వాత ఆ సర్జరీ అంతా చేసి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలంటే ఐవీఎఫ్కి వెళ్ళడము. అండ్ హైడ్రోసాల్పింగ్స్ లాంటి కండిషన్స్లో ఏంటంటే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ట్యూబ్లో అక్యుములేట్ అయ్యిందో అది బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు దానికి. సో అది రివర్స్ బ్యాక్ ఫ్లో అయ్యి యూట్రస్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం జనరల్గా సర్జికల్ మేనేజ్మెంట్ అండ్ మరి క్లియర్ చేయగల ఒకవేళ చిన్న అడిషన్స్ లాగా ఉన్నాయంటే మాత్రం దానికి క్లియర్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. వేరస్ బాగా థిక్ అడిషన్స్ లాగా ఉన్న ట్యూబ్ చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్న ట్యూబ్ని కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ట్యూబ్ని తీసేసేటప్పుడు దాంతో పాటుగా ఓవరీస్ని కూడా తీయించుకోవాల్సిన అవసరం? నో అస్సలు ముట్టుకోమండి. ఓవరీని అసలు టచ్ కూడా చేయము. ఎస్పెషలీ యంగ్ విమెన్లో ఓవరీ అనేది అసలు రిమూవ్ చేయొద్దు. ఏదన్నా ఇష్యూ ఉంది ఓవరీలో పెద్ద సిస్ట్ లాగా ఒకటే మనకి ఇప్పుడు లాప్రోస్కోపీ చాలా మందికి భయం ఉంటుంది ఓవరీస్ని అట్లనే వదిలిపెట్టేసి, ఈవెన్ యూట్రస్ తీసుకునే వాళ్ళకి కూడా భయం ఉంటుంది ఓవరీస్ని వదిలిపెడితే అది క్యాన్సర్ ఎక్కడ. లేదండి, ఇన్ఫాక్ట్ యూట్రస్ తీసే వాళ్ళకి ఇప్పుడు 40 years వాళ్ళకి ఏదైనా మెడికల్ రీజన్ వల్ల యూట్రస్ తీసినా కూడా ఓవరీని జనరల్గా టచ్ చేయమండి. బికాజ్ ఓవరీస్తోనే మెయిన్ హార్మోన్స్ అని ప్రొడ్యూస్ అయ్యేది. మన హెల్తీగా ఉండాలన్నా ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరీస్ని అసలు టచ్ చేయము అంటే అన్లెస్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. మీరు అన్నట్టు ఏదైనా సిస్ట్ ఉంది, ఆ సిస్ట్ ఏంటో తెలుసుకోవాలని అంటే మాత్రం ఆ సిస్ట్ని మాత్రమే తీసేయడము, లేదంటే సిస్ట్ వాల్ రిమూవ్ చేసి టెస్ట్ పంపించడం అట్లా చేస్తుంటాం. సో అలా తీయించేసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు ఓవరీ టెస్ట్ అంటే ఎంత హెల్తీగా ఉన్నదని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని? డెఫినెట్లీ అండి. ఓవేరియన్ సర్జరీస్ అయ్యాక మనము మిగిలిన రిజర్వ్ ఎంత ఉందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వస్తుంటారు కొంతమంది యంగ్ ఏజ్లోనే ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు ఉన్నాయి తీసేశారు అని వస్తుంటారు. వాళ్ళకి చూస్తే రిజర్వ్ ఒక్కొక్కసారి తక్కువ కనిపిస్తుంది. సో అట్లా సర్జరీస్ ఏమైనా ఓవరీస్ మీద ఎస్పెషలీ అయినప్పుడు ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మనకి స్కాన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో దానిలో మనకి ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉందని చెప్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ అంటే ఇదర్ ఫ్రీజింగ్ చేసుకోవడమా, ఆల్రెడీ ఎగ్స్ తగ్గిపోయినాయి అన్నప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు వారు ఇప్పుడే చేసుకోవట్లేదు అన్నప్పుడు ఇదర్ ఫ్రీజ్ చేసుకోవడమా, లేదంటే ఆల్రెడీ ఏజ్ అంటే ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసిన వాళ్ళకి తొందరగా ప్లాన్ చేయమండము అట్లాంటివి చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఒకటే ట్యూబ్ కనుక హెల్తీగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఏ సైడ్ అయితే ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎగ్ పెరగడానికి మనకి ఎగ్ వచ్చింది అనుకోండి వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఆ సైకిల్లో. బట్ ఇప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండి రైట్ సైడ్ ఎగ్ పెరిగినప్పుడు మాత్రం ఆ సైకిల్ వేస్ట్ అవుతుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ దానిలో ఉండదు. సో అలా ఒకటే ట్యూబ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి సూపర్ ఓవ్యులేషన్ ప్లాన్ చేస్తామంటే నార్మల్గా ఎవరికైనా ఒక ఎగ్ పెరుగుతుంది,
అలా కాకుండా 2x పెరిగేలాగా మనం కొన్ని టాబ్లెట్స్ ఎక్స్ట్రా ఇచ్చామనుకోండి, సపోజ్ ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చినా కూడా, అంటే ఎట్ సైడ్ ఓపెన్ ఉందో అటు సైడ్ వచ్చినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా ప్లాన్ చేయొచ్చండి. సో ఇలా సింగిల్ ట్యూబ్ ఉండే వాళ్ళకి కూడా మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారంటారు? ఓన్లీ బికాస్ ఆఫ్ సింగిల్ ట్యూబ్ ఉంది కాబట్టి ఐవీఎఫ్ లాంటివి చెప్పమండి. ఇప్పుడు సింగిల్ ట్యూబ్ ఉంది, ఒకవేళ ఎగ్ రిజర్వ్ కొంచెం తగ్గుతుంది, లేదంటే మెయిల్లో కూడా ఇష్యూ ఉంది, ఏదైనా ఇండికేషన్ పర్సే ఉంది, ఇప్పుడు డైరెక్ట్ ఐఓఐ ఇండికేషన్స్ ఉన్నాయి, ఐవీఎఫ్ ఇండికేషన్ ఉంది అంటే మాత్రం చేయొచ్చు. కానీ జస్ట్ బికాస్ సింగిల్ ట్యూబ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఐవీఎఫ్, డైరెక్ట్ ఐఓఐ లాంటివి చేయమండి జనరల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ట్యూబ్స్ బ్లాకేజెస్కి అసలు రీజన్స్ ఏంటి, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ కన్సీవా హాస్పిటల్లోనే అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.